మీరు రేడియేషన్ ఆంకాలజీని ఎందుకు ఎంచుకున్నారు? ప్రాపర్గా ఆ రోజులలో క్యాన్సర్ కేర్ రాకపోవడం వల్ల మిగతా వాటిలలో ఉన్న డెవలప్మెంట్స్ దీంట్లో లేవు ఆ రోజులలో. సో క్యాన్సర్ సెల్ అన్నప్పుడు అది ఓన్లీ టార్గెటెడ్ థెరపీస్ ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాని మాత్రమే కిల్ చేస్తుందా సెల్స్ని? లివర్లో ఒక 4 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉందనుకోండి, ఆ 4 సెంటీమీటర్స్ ట్యూమర్కి దాని చుట్టుపక్కల ఒక 1/2 సెంటీమీటర్ అలా తీసుకొని మేము ప్లాన్ చేస్తాం. సో రేడియేషన్ ఆంకాలజీలో ఏఐ ఎట్లా వాడుతున్నారు? ఏఐ అనేది ప్రజెంట్లీ వీఆర్ యూజింగ్ ఇన్ కంట్రోలింగ్ పార్ట్. టొబాకో తిన్న వాళ్ళకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ డెఫినెట్గా వస్తాయి. సో అట్లాంటి వాటిలలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో రేడియేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎస్, రేడియేషన్ డైరెక్ట్గా కొన్ని క్యాన్సర్స్లో ఉపయోగపడుతుంది హెడ్ అండ్ నెక్లో. Proton therapy, is it available in India? Yes, it is available in 2 places in India. Proton therapy has another advantage. Hi, this is Dr. Manisa Reddy. Today we have Dr. R.Shankar, Senior Consultant Radiation Oncologist with us. Let's welcome him. Thank you for joining us, sir. How are you? Hi, fine. We are doing good. Well, okay. మీరు రేడియేషన్ ఆంకాలజీని ఎందుకు ఎంచుకున్నారు? మీ జర్నీ చెప్పండి. మా జర్నీయా, రేడియేషన్ ఆంకాలజీ అంటే యూజువల్లీ ఎంబీబీఎస్లో చాలామందికి తెలియదు, బట్ ఆంకాలజీ బ్రాంచ్ అనేది ఐ గాట్ టు నో ఇన్ మై ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ మెనీ పేషెంట్స్. వాళ్ళకి ప్రాపర్గా ఆ రోజులలో క్యాన్సర్ కేర్ రాకపోవడం వల్ల మిగతా వాటిలలో ఉన్న డెవలప్మెంట్స్ దీంట్లో లేవు ఆ రోజులలో. సో అలా ఆంకాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఐ డిడ్ మై రేడియేషన్ ఆంకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీ. ఓకే. జనరల్గా రేడియేషన్ అంటేనే భయపడిపోతూ ఉంటారు అందరూ. ఎందుకు, అసలు ఏం జరుగుతుంది? అంటే మామూలుగా మనకి ఇప్పటివరకు మనము టీవీలలో కానీ బుక్స్లో కానీ చదివిన ప్రకారం ఏంటంటే రేడియేషన్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏదైనా పెద్ద ఆటోమిక్ బాంబ్స్ లైక్ హిరోషిమా నాగసాకి లాంటివి, లేకపోతే చెర్నోబిల్ యాక్సిడెంట్స్, ఈ ప్లేసెస్లో ఆ కాంటెక్స్లలో మాత్రమే దే యూస్డ్ రేడియేషన్. సో ఏమనుకుంటారంటే రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే అలా వాళ్ళు కూడా చనిపోతారేమో అని అలా అనుకుంటారు. బట్ ద నో, modern radiation therapy which we are using is very safe and is used to treat the cancer patients. రేడియేషన్ అంటే స్లోగా అది బాడీ ఆర్గన్స్ని హాని చేస్తుంది వాటికి అనేది ఒక ఒపీనియన్. లేదండి, రేడియేషన్ అనేది ఇఫ్ గివెన్ ఇన్ ప్రాపర్ అండర్ టెక్నిక్ ప్రాపర్గా ఇస్తే ఇట్ హెల్ప్స్ ద పేషెంట్ టు ఫైట్ క్యాన్సర్. ప్రాపర్ గైడ్లైన్స్లో చేయాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ యూజువల్లీ డన్ ఇన్ సమ్వేర్ ఎల్స్ లైక్ క్లినిక్లో కాదు. వీ డూ ఇట్ ఇన్ స్పెషలైజ్డ్ యూనిట్స్ వేర్ లినాక్స్ ఆర్ డెలివర్ ద రేడియేషన్ టు పేషెంట్ విత్ హై స్పెసిఫిసిటీ అండ్ అక్యురసీ. ప్రెసిషన్గా చేస్తాం. సో రేడియేషన్ థెరపీ అంటే ఏంటి? అది క్యాన్సర్స్ అన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది? రేడియేషన్ థెరపీ అంటే ఇన్ రేడియేషన్ థెరపీ వీ యూజ్ హై ఎనర్జీ బీమ్స్ లైక్ ఎక్స్రేస్ ఆర్ గామా రేస్ టు ట్రీట్ ద క్యాన్సర్ సెల్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మామూలుగా యూజ్ చేసే ఎక్స్రేస్ కాకుండా, మామూలుగా ఎక్స్రే సిటీ స్కాన్ కాకుండా దాని ఎనర్జీ ఒక 10⁶ times పెంచి ఇట్ విల్ గెట్ ద ఎనర్జీ టు కిల్ ద క్యాన్సర్ సెల్స్. ఎలా అంటే క్యాన్సర్ సెల్స్లో డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏని డ్యామేజ్ డబల్ బ్రేక్ చేస్తుంది. ఆ డిఎన్ఏ బ్రేక్ అయిపోయినాక దాని క్యాన్సర్ సెల్ దాని డిఎన్ఏ రిపేర్ చేసుకోలేకపోవడం వల్ల ఐదర్ అది చనిపోతుంది అపోప్టోసిస్ అనే న్యాచురల్ ప్రోగ్రామ్లో, లేకపోతే గ్రోత్ స్టేటస్గా వస్తుంది. స్టేబుల్ గ్రోత్ అంటే స్టేటస్ కో లాగా ఉంటుంది అది. ఓకే. జనరల్గా రేడియేషన్ థెరపీ అని ఇప్పుడు మనం ఇందాక అన్నారు ప్రిసిషన్ అనేసి. సో క్యాన్సర్ సెల్ అన్నప్పుడు అది ఓన్లీ టార్గెటెడ్ థెరపీస్ ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాని మాత్రమే కిల్ చేస్తుందా సెల్స్ని, లేదంటే ఈవెన్ పక్కనున్న ఆర్గన్స్ కానీ పక్కనున్న సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్? దీంట్లో ఇట్స్ క్యాన్సర్ రేడియేషన్ థెరపీ అనేది సైట్ స్పెసిఫిక్ అన్నట్టు. అంటే ఏ ఆర్గన్లో అయితే ఉంటుందో ఆ ఆర్గన్ మందం మాత్రమే మేము ప్లాన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ లివర్లో ఒక 4 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉందనుకోండి, ఆ 4 సెంటీమీటర్స్ ట్యూమర్కి దాని చుట్టుపక్కల ఒక 1/2 సెంటీమీటర్ అలా తీసుకొని మేము ప్లాన్ చేస్తాం. సో దాంట్లో కొంచెము, ఎందుకంటే ఆల్రెడీ పక్కకున్న ఆర్గన్స్ని కొంచెం ఉంటుంది, బట్ డ్యామేజ్ ఉంటుంది, బట్ దట్ ఈస్ కంట్రోలబుల్
మేనేజబుల్ డ్యామేజ్ ఉంటుంది. అది ముందు నుంచి లైక్ పాస్ట్ డికేడ్ కూడా అంతే ఉండేనా, లేకపోతే ఇప్పుడు ప్రిసిషన్ వచ్చిన తర్వాత టార్గెటెడ్ థెరపీస్ వచ్చిన తర్వాత? Actually, in olden days when radiation was started, it was only crude one. So damage was more. When with the కోబాల్ట్ కానీ ఓల్డర్ డేస్లో యూజ్ చేసే లినాక్స్లో కానీ అప్పుడు ఓల్డర్ టెక్నిక్స్ 2D ఆర్ కన్వెన్షనల్ టెక్నిక్ ఉంటాము. అందులో వీ యూస్ నాట్ టు బీ సేవ్ ద అడ్జసెంట్ స్ట్రక్చర్స్. సో ఓఐఆర్స్ అంటాం. ఆర్గనేటర్స్కి సేవ్ చేసేటందుకు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. విత్ ద ఇన్వెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లైక్ ఐఎంఆర్టీ, ర్యాపిడ్ ఆర్క్, ఐజేఆర్టీ, now we are able to save the adjacent structures as possible. ఓకే. ఎంత బాగా పాసిబుల్ అయితే అంత బాగా చేయగలుగుతాం ఇప్పుడు. నౌ వీఆర్ ఏబుల్ టు అచీవ్ బెటర్ రిజల్ట్స్ ఇన్ కంపారిజన్ టు ఓల్డర్స్. సో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఈ మూడింటికి తేడా? మామూలుగా ఎనీ ఆంకాలజీ పేషెంట్ ఒకవేళ మీరు ఎక్కడన్నా ఎన్కౌంటర్ చేస్తే దట్ పేషెంట్ మైట్ బి రిక్వైరింగ్ 3 ట్రీట్మెంట్స్. యూజువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ని 3 ట్రీట్మెంట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. దట్ సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ అండ్ రేడియేషన్ ఆంకాలజీ. సర్జికల్ ఆంకాలజీలో వీ రిమూవ్ ద పార్ట్, డిసీజ్డ్ పార్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మాన్యువల్గా అంటే కట్ చేసేసి ద ఐదర్ ఓపెన్ సర్జరీస్ ఆర్ లాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే రిమూవ్ ద సర్జికల్లీ ద ట్యూమర్, కంప్లీట్లీ ట్యూమర్ ఎక్సైజ్ చేసి తీసేస్తారు. అది సర్జికల్ పార్ట్. వెన్ ఇట్ కమ్ టు మెడికల్ ఆంకాలజీ ఆర్ సిస్టమిక్ థెరపీ, ఇక్కడ మనం డ్రగ్స్ యూజ్ చేస్తాం. లైక్ కీమోథెరపీ డ్రగ్స్ అంటాము, ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ. ఈ డ్రగ్స్ ఏంటంటే ఐదర్ ఐవీ లైన్లో ఇస్తాము, లేకపోతే టాబ్లెట్ రూపంగా. అంటే బాడీలో ఉన్న అన్ని సెల్స్ మీద, అంటే బాడీలో అబ్జర్వ్ అయ్యాక అన్ని సెల్స్ మీద పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అది సెకండ్ టైప్. అండ్ రేడియేషన్ అనేది టార్గెటెడ్ థెరపీ లాంటిది అన్నట్టు. ఇట్స్ అ సైట్ స్పెసిఫిక్. ఏ పార్ట్ అయితే ట్రీట్ చేయాలో, ఏ పార్ట్లో అయితే క్యాన్సర్ ఉందో ఆ పార్ట్ మందమే వీ విల్ బీ ట్రీటింగ్ అన్నట్టు. సో వాట్స్ ద ఫస్ట్ చాయిస్ జనరల్గా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్, మీన్స్ ఆర్గన్ ఏదనేది, అలాగే వాళ్ళకున్న డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది, ఏ టైప్ది, ఇవన్నిటి మీద డిపెండ్ అవుతూ ట్రీట్మెంట్ అవుతుంది. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ ట్రీట్మెంట్ కాదు. అంటే ఒకటి చేయించుకున్నాము అయిపోయింది అనేది కాదు. ద పేషెంట్ మైట్ బీ హ్యావింగ్ ఇఫ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఒకటే ట్రీట్మెంట్, సింగిల్ మొడాలిటీ ట్రీట్మెంట్ వుడ్ బీ ఎనఫ్. బట్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ అడ్వాన్స్డ్ డిసీజ్ ఆర్ లోకలీ అడ్వాన్స్డ్ ఉంటాం, సో అలాంటి కేసెస్లో మల్టిపుల్, అంటే 3 ట్రైమోడాలిటీ ట్రీట్మెంట్స్ ఆర్ బైమోడాలిటీ ట్రీట్మెంట్స్ వుడ్ బి ప్రిఫర్డ్. సో ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ వర్సెస్ బ్రాకీథెరపీ, దాని గురించి చెప్పండి. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటే వాట్ ఎవర్ వీ డూ విత్ లినాక్స్, అంటే ఇక్కడ సోర్స్ ఆఫ్ ది రేడియేషన్ ఈజ్ అవే ఫ్రమ్ ద బాడీ. అంటే బాడీలో కాకుండా బాడీ నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్లో నుంచి ఇట్ విల్ గివ్ ద రేడియేషన్ టు ద స్పెసిఫిక్ టార్గెట్. దీన్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటాం. వీటిని మేము లినాక్ అనే మిషన్తోని, ఇప్పుడు మోడర్న్ డేస్లో లినాక్ అనే మిషన్తో చేస్తాం. లీనియర్ యాక్సిలరేటర్. లినాక్స్తోని వీ డూ ద ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ. వైరాస్ ద బ్రాకీథెరపీ అనేది ద సోర్స్ ఆఫ్ రేడియేషన్, అంటే ఆ రేడియేషన్ ఇచ్చే సోర్స్ వుడ్ బి నియర్ టు ట్యూమర్ ఆర్ విత్ ఇన్ ద ట్యూమర్. అంటే ఇప్పుడు ఒకవేళ సర్విక్స్ క్యాన్సర్ ఉందనుకోండి, ఆ సర్విక్స్ క్యాన్సర్కి ఆ సర్విక్స్లో కానీ యూట్రస్లో కానీ పెట్టడం ఆ సోర్స్ పెడతాం. దట్ టు వీ విల్ బీ యూజింగ్ అదర్ డివైసెస్, బట్ ద సోర్స్ ఇస్ కెప్ట్ నియర్ టు ద ట్యూమర్ అండ్ ట్రీటెడ్ ప్రాపర్లీ. అండ్ యూజువల్లీ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ ఆల్ సైట్స్ ట్రీట్ చేస్తాము. వేరాస్ బ్రాకీథెరపీకి ఇట్ ఈస్ మినిమమ్, వేరాస్ బ్రాకీథెరపీ వీ డూ ఫర్ సర్విక్స్, ప్రోస్టేట్, సమ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అలా. ఓకే. అంటే రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? బెస్ట్ అనేది ఏది ఉండదు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్ we will be deciding which needs to be done. అంటే ఎక్స్టర్నల్ బీమ్ థెరపీ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఓన్లీ బ్రేకీ థెరపీ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వి కంబైన్ ఫర్ సర్వీస్ బోత్ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అండ్ బ్రేకీ థెరపీ. దట్. సో వాట్ ఇఫ్ మల్టిపుల్ ఆర్గన్స్, లైక్ మల్టిపుల్ ఏరియాస్లలో ఆర్గన్స్లలో ఉంది క్యాన్సర్? అంటే మీరు అన్నదాని ప్రకారము ఇట్స్ స్టేజ్ 4 క్యాన్సర్. స్టేజ్ 4 క్యాన్సర్లో ట్రీట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ద
డిసీజ్ స్టేటస్ అంటే ఆర్గన్ అంటే ఒక స్టేటస్ని బట్టి వాళ్ళకున్న డిసీజ్ టైప్ని బట్టి కొన్నిట్లలో స్క్వామ్స్ ఉంటుంది, కొన్నిట్లో అడినో ఉంటుంది. ఆ టైప్ని బట్టి మెడికల్ ఆంకాలజీ మేనేజ్మెంట్ అంటే టార్గెటెడ్ థెరపీ అన్నట్టు ఇవి ఉంటాయి. అప్పుడు ఆ స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఈ రేడియేషన్ రోల్ వచ్చేసి పాలియేటివ్ రోల్ ఉంటుంది. ఎక్కడ అంటే వాళ్ళకి బోన్స్లో పెయిన్, బోన్స్లో డిసీజ్ ఇలా ఉన్నప్పుడు, వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు పాలియేటివ్ రేడియేషన్ చేస్తాం. జనరల్గా ఒక పేషెంట్కి రేడియేషన్ అవసరం అనుకుందాం, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి. సో వాళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ రేడియేషన్ థెరపీ ఎట్లా ప్లాన్ చేస్తారు? యూజువల్లీ ఫస్ట్ ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్తో కన్సల్టేషన్ అంటే విత్ మీ, సపోజ్ ఇన్ మై ఓపీడీ విత్ మీ కన్సల్టేషన్ అవుతుంది. వన్స్ ద కన్సల్టేషన్ ఈజ్ డన్, వీ కౌన్సిల్ ద పేషెంట్. అంటే పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ చేయబోతున్నాము, ఏ టైప్లో చేయాలి, ఏ టెక్నిక్తో చేయాలి, అంటే ఎంఆర్టీ చేయాలా, ర్యాపిడాక్ చేయాలా, ఐజీఆర్టీ, వాట్ వుడ్ బీ హీ బెనిఫిషియల్. సో వీ కౌన్సిల్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయో. ఆ తర్వాత పేషెంట్ని ఫాస్టింగ్లో సిటీ సిమ్యులేషన్ చేసుకుంటాం. యూజువల్ సిటీ సిమ్యులేషన్ అంటే ట్రీట్మెంట్ పొజిషన్లో డైలీ రిప్రొడ్యూసిబిలిటీ ఉండాలి కాబట్టి ట్రీట్మెంట్ పొజిషన్లో అదే పొజిషన్లో మళ్ళీ స్కాన్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ స్కాన్స్ మీద కంటూర్ మీన్స్ కంటూరింగ్ చేస్తాం. అంటే ఏ ఆర్గన్కి ఇవ్వాలి, ఏ డోస్ ఎంత ఇవ్వాలి అనేది కంటూర్ చేశాక రేడియేషన్ డోస్ ప్లానింగ్ చేస్తాం. ఆ ప్లానింగ్ అయిపోయాక వీ గో ఫర్ ఎ క్వాలిటీ అష్యూరెన్స్. అంటే ఇప్పుడు మేము ప్లాన్ చేసింది పేషెంట్కి వెళ్తుందా లేదా అనేది పేషెంట్కి ఇవ్వకంటే ముందే వీ చెక్ ఇట్ ఆన్ సిమ్యులేటర్స్. సో వెదర్ ద డోస్ ఈస్ గోయింగ్ ఆర్ నాట్, దాన్ని క్వాలిటీ అష్యూరెన్స్ అంటాం. ఆ క్వాలిటీ అష్యూరెన్స్ అయిపోయాక వి డెలివర్ ఇట్ టు ద పేషెంట్ డైలీ. సో ద ప్రోటోకాల్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ పేషెంట్? Yeah. Okay. Sometimes we do CT simulation. In addition to CT simulation, we have to do MRIs for brain tumors. ఇలాంటి పేషెంట్స్కి we require brain MRI brain also. సో వాట్ ఈస్ ఐఎంఆర్టీ? నార్మల్ రేడియేషన్ కంటే కూడా ఇది ఎట్లా బెటర్ ఉంటుంది? ఐఎంఆర్టీ అనేది ఇమేజ్ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ అంటాం. సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్స్, స్టార్టింగ్ టెక్నిక్స్ విచ్ వాజ్ ఇన్ ఎర్లీ 2000 విచ్ చేంజ్ ద ఎరా ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ కన్వెన్షనల్ టు మోడర్న్. సో ఇందులో ఏంటంటే వీ యూజ్ అరౌండ్ 6 to 7 beams, 7 to 9 beams యూజ్ చేస్తాము ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. అండ్ వీ గివ్ ద కంప్యూటర్ సో దట్ ఐ నీడ్ దిస్ టు బి సేవ్, దిస్ ఈ టార్గెట్కి ఇంత ఇవ్వాలి, ఇది సేవ్ చేయాలి. అండ్ సిస్టమ్ రివర్స్గా ఇన్వర్స్గా ఒక ప్లాన్ ఇస్తుంది. దట్ ప్లాన్ వీ విల్ అష్యూర్ అండ్ చెక్ చేసుకొని క్వాలిటీ అష్యూరెన్స్ చూసుకొని వీ డెలివర్ టు ద పేషెంట్. ఇన్ దిస్ బై దిస్ వీ కెన్ డిక్రీజ్ ద ఓఆర్స్ డోస్ అట్లీస్ట్ బై 25 to 30%. సో ఐజీఆర్టీ ప్రిసిషన్ని ఎట్లా పెంచుతుంది? ఐజీఆర్టీ అంటే ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ. So in this procedure we do daily CBCTs on the machine. And CBCT ante same like CT scan, we do the CBCT so that we check the position of the treatment and the position of the organ which we need to be. అంటే మనం ఏదైతే ఆర్గన్ని ట్రీట్ చేయాలో అనుకుంటున్నామో ఆ ఆర్గన్ అక్కడ ఉందా లేదా, ట్యూమర్ అక్కడ ఉందా లేదా, ఐ కెన్ సేవ్ ఇట్ ఆర్ నాట్. And in that way I will be giving only to the part I need to. So daily I will be checking, స్కాన్ చేసుకొని ఆన్ ద మెషిన్ స్కాన్ చేసుకొని పొజిషన్లో ఉందా లేదా, లేకపోతే పొజిషన్లో పేషెంట్ని పెట్టి విల్ డెలివర్ ద రేడియేషన్. సో దట్ నా అక్యురసీ అండ్ ప్రెసిషన్ పెరుగుతూ ఉంటుంది. రిజల్ట్స్ అవుట్కమ్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ద రైట్ ఆర్గన్ వితౌట్ బ్లైండ్లీ సీయింగ్ అండ్ విత్ సీయింగ్, so then automatically your results and everything will be increased. And it also saves healthy tissue? Yes. So మేము ప్లాన్ అలానే చేస్తాము. ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ డైలీ ఆర్ నాట్, ఐ హ్యావ్ టు సీ. సో మేము చూడాల్సింది కంపల్సరీ చూడాలి కాబట్టి ఐజీఆర్టీ వుడ్ బి బెటర్ దెన్ ఐఎంఆర్టీ. సో ఎస్బిఆర్టీ ఆర్ ఎస్ఆర్ఎస్లో 1 to 5 సెషన్స్ చాలా హై డోస్లో ఇస్తారంట. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? విత్ ఇన్వెంట్ ఆఫ్ హయ్యర్ ప్రెసిషన్స్, అంటే ఇప్పుడు హై ప్రెసిషన్స్ కానీ అక్యురసీ కానీ పెరగడం వల్ల సమ్ ట్యూమర్స్ విల్ బీ రెస్పాండింగ్ లైక్ లంగ్ కానీ బ్రెయిన్ కానీ కొన్ని. సో వేరెక్కడ అంటే హైపోఫ్రాక్షనేషన్ అంటే రెగ్యులర్ ఫ్రాక్షనేషన్ కాకుండా ఎక్కువ డోస్ తక్కువ ఫ్రాక్షన్స్లో ఇవ్వడాన్ని హైపోఫ్రాక్షనేషన్ అంటాం. సో ఇలాంటి ట్యూమర్ ప్లేసెస్లో అక్యురసీతో ఇవ్వడం వల్ల మనకి ఆ క్యాన్సర్ అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు.
అండ్ హౌ సేఫ్ ఇస్ ఇట్? We follow the safe protocols, Guidelines guidelines ఉంటాయి, and Hmm. it is safe. There is no need to worry. అంటే no need to worry అని అనద్దు. You are in safe hands. ఓకే. With proper technique, proper planning, we can avoid all side effects. No issues. Proton therapy, is it available in India? Yes, it is available in 2 places in India. Proton therapy has another advantage. Proton ante hydrogen molecule, proton. So proton therapyలో ఇట్ హ్యాస్ ఎ బ్రాక్ పీక్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇట్ కెన్ ఎండ్ ఇట్స్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ డిస్టైన్డ్ అన్నట్టు. సో బై యూజింగ్ దిస్ ప్రిన్సిపల్ వీ కెన్ అవాయిడ్ ద ఓఆర్స్ గెట్టింగ్ ద హై డోస్. సో వెనకాల ఉన్న ఇప్పుడు మీరు ఎక్స్ పాయింట్లో ఎక్స్ వెనకాల వై ఉంటుంది. ఎక్స్ దగ్గర డోస్ ఎండ్ అవ్వాలంటే ఎక్స్ దగ్గర డోస్ ఎండ్ అవుతుంది, వైకి వెళ్ళదు. సో అలా అని మనము వీ కెన్ సేవ్ ద వై అనే పాయింట్ని వీ కెన్ సేవ్ ఇట్. సో బై దిస్ అడ్వాంటేజ్ వీ కెన్ యూజ్ దిస్ అడ్వాంటేజ్ ఫర్ ట్రీటింగ్ వెరైటీ ఆఫ్ ట్యూమర్స్. యూజువల్లీ ఎక్కువ శాతము పీడియాట్రిక్ ట్యూమర్స్కి ఇప్పుడు ప్రజెంట్ ఇండికేషన్స్ పీడియాట్రిక్ ట్యూమర్స్, సమ్ బ్రెయిన్ ట్యూమర్స్, రేడియేషన్స్, ఇలాంటి కాన్సెప్ట్స్లో వీ సజెస్ట్ ఫర్ టు గో ఫర్ ప్రోటాన్ థెరపీస్. ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి? రైట్ నౌ ఇన్ ఇండియా 2 centers are there. One is Apollo Proton in Chennai, and one other is Tata వాళ్ళది, TMH వాళ్ళది యాక్ట్రెక్ అని నవీ ముంబైలో ఉంటుంది. ముంబైలో 2 centers provide proton therapy in India. How is it different, like conventional ki and again this proton therapy? కన్వెన్షనల్కి దీనికి తేడా ఎఫెక్ట్ ఏంటిదంటే ఎక్స్రేస్తోని వీ గెట్ ద అవుట్ ఎగ్జిట్ డోస్ వస్తుంది. విత్ ప్రోటాన్ దెర్ ఈస్ నో ఎగ్జిట్ డోస్. ఇట్ ఎండ్స్ వేర్ యూ వాంట్. లైక్ దట్ వీ కెన్ సేవ్ ఆర్గన్స్ ఎట్ రిస్క్ ఇన్ ద ప్రోటాన్. సో రేడియేషన్ ఆంకాలజీ ఇప్పుడు అంతా ఏఐ ట్రెండ్లో ఉంది కదా. సో రేడియేషన్ ఆంకాలజీలో ఏఐ ఎట్లా వాడుతున్నారు? డోసేజ్ ప్లానింగ్ అంతా. యూజువలీ ఏఐ ఈజ్ డెవలపింగ్, not yet completely developed. It is developing. So AI అనేది presently we are using in contouring part. Tumor contour and OR contour we can use in AI, and planning లో కూడా we are using and we are also using. With AI we can also go for adaptive plannings, because if we feed the AI that daily this has to be done, so it will give an adaptive planning. Means patient if the patient is not in position, or it will change the plans like that. So breast cancer lo radiation therapy role entidi? Breast cancer is the most common cancer in women. So indulo whenever we try to preserve the breast, we say it as breast conserving surgery. సో అందులో ఏంటంటే ఓన్లీ లంప్ ఆఫ్ ద టోటల్ బ్రెస్ట్ మొత్తం తీయకుండా ఓన్లీ లంప్ ఒకటే తీస్తారు విత్ మార్జిన్స్. సో ఇలాంటి కండిషన్స్లో వెన్ ఓన్లీ బ్రెస్ట్ ఈస్ రిమూవ్ బీసీఎస్లో రేడియేషన్ ట్రీట్మెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. అంటే కంపల్సరీగా రేడియేషన్ చేయాలి, అక్కడ చేస్తాం టు ప్రివెంట్ ద రికరెన్సెస్, లోకల్ రికరెన్సెస్కి. అండ్ ఆల్సో వెన్ కంప్లీట్ బ్రెస్ట్ ఈజ్ రిమూవ్డ్ ఆల్సో అప్పుడు కూడా చేయాల్సి వస్తుంది. మాస్టెక్టమీ తర్వాత కూడా కొన్ని కండిషన్స్లో, హై రిస్క్ మాస్టెక్టమీ కండిషన్స్లో, లైక్ T3 T4 డిసీజ్ అంటే లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్లో ఉండడము, నోడ్ పాజిటివ్ అంటే చంకలో యాక్సిలరీ నోడ్స్ పాజిటివ్ అవ్వడము, ఇలాంటివి ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డూ రేడియేషన్ థెరపీ. సో టొబాకో మోస్ట్ కామన్ ఇక్కడ మన దగ్గర. అండ్ అట్లా టొబాకో తిన్న వాళ్ళకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ డెఫినెట్గా వస్తాయి. సో అట్లాంటి వాటిలలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో రేడియేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎస్, రేడియేషన్ డైరెక్ట్గా కొన్ని క్యాన్సర్స్లో ఉపయోగపడుతుంది హెడ్ అండ్ నెక్లో. బట్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ టొబాకో చేవింగ్ వల్ల మ్యాక్సిమం వచ్చేది ఓరల్ క్యావిటీ ఛాన్సెస్, అంటే టంగ్, బక్కల్ మికోజా ఇలాంటి కండిషన్స్లో ఒకవేళ ఆపరబిలిటీ ఉంటే ఫస్ట్ సర్జరీ. ఇఫ్ ద సర్జికల్ ఫీచర్స్ ఏమన్నా ఎక్స్ట్రా అంటే హై రిస్క్ ఫీచర్స్ కనపడితే అలాంటి కండిషన్స్లో అడ్జువెంట్ రేడియేషన్ ఈజ్ ఇండికేటెడ్ అలాంగ్ విత్ ఆర్ నాట్ కీమోథెరపీ లేకుండా అది హై రిస్క్ ఫీచర్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. అలానే అంటే స్మోకింగ్, టొబాకో వీటి వల్ల కూడా ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్లో ఇవన్నీ కూడా వస్తాయి. సో నాసోఫారింగ్స్ ఇలాంటి ప్లేసెస్లో లారింజియల్ క్యాన్సర్నోమాస్ అంటే ఇప్పుడు స్మోకింగ్ వల్ల కూడా వస్తుంది. సో ఇలాంటి క్యాన్సర్స్లో
radiation is first preferred treatment is radiation to preserve organ. ఓకే. Organ preservation కోసం we use radiation treatment in combination with chemotherapy or without chemotherapy. ప్రాస్టేట్ క్యాన్సర్లో రేడియేషన్ వర్సెస్ సర్జరీ అంటే ఏం చెప్తారు మీరు? Depends on patient, case to case. depend అవుతుంది. అంటే యూజువల్లీ బోత్ ఆర్ ఈక్వాలెంట్. అంటే సర్జరీ అండ్ రేడియేషన్ ఆర్ బోత్ ఆర్ ఈక్వాలెంట్, బట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్, బికాస్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ కామన్లీ ఇన్ ద కమ్స్ ఇన్ ద 6th or 7th decade. సో కోమాబిలిటీస్, పేషెంట్ కోమాబిలిటీస్, ఫిట్నెస్ ఫర్ సర్జరీ, ఇలాంటివి ఎర్లీ స్టేజ్లో ఉందా, స్టేజ్ మీద, ఇఫ్ ఇట్ ఈస్ లోకల్లీ అడ్వాన్స్డ్, ఈ స్టేజ్ మీద కూడా డిపెండ్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎర్లీ స్టేజ్ బోత్ ఆర్ సేమ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ లేట్ స్టేజెస్ అప్పుడు రేడియేషన్ ప్రిఫర్డ్. అండ్ కోమాబిలిటీస్ అంటే వీళ్ళకి ఆల్రెడీ 70sలో ఉన్నారనుకోండి, కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, ఏమన్నా ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో వీ కెన్ గో ఫర్ సర్జరీ ఆర్ నాట్. అండ్ సమ్టైమ్స్ పేషెంట్ ప్రిఫరెన్స్, పేషెంట్ నాకు సర్జరీ వద్దంటాడు, కొన్నిసార్లు రేడియేషన్ వద్దంటాడు. ఇఫ్ హీఈస్ ఫిట్ ఫర్ సర్జరీ హీ కెన్ గో. అలా పేషెంట్ రేడియేషన్ వద్దు, సర్జరీ వద్దు అంటే you're not gonna operate on patient? No, it's if the patient does not give consent for treatment, we will not do. Okay, what about the family? లేదు వాళ్ళు అంతే No, అంటారు. whatever it is, patient has to give consent. Okay. If he is not in a state or mind to give consent, we might get others, but patient has to be to give consent for treatment, because he is the person who is undergoing the treatment. ట్రూ, బట్ సమ్ టైమ్స్ వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం అవసరమా, లెట్ ఇట్ గో, ఐల్ బీ గోయింగ్ దిస్ వే అని కొందరు చూస్ చేసుకుంటారు. We will explain, we will counsel the patient of benefits, what needs to be done, what to expect, and so we will counsel the patient for treatments and everything. Sometimes whatever alternatives, if they are not willing for treatment, sometimes we'll give some alternatives. Okay. Like radiation, if surgery is not willing, so radiation istam. Radiation ivi kuda kaadu, medical management, something like treatment, immunotherapy molecules, so evanna okati. If the patient is not willing for harmful means he is afraid of something, we can go for other, but that is not the guidelines specify what is needed for that. సో ఒక్కసారి రేడియేషన్ తీసుకుంటే జనరల్గా యాజ్ వి స్పోక్ మనం ముందు మాట్లాడినట్టు రేడియో యాక్టివ్ అయిపోతుంది బాడీ అని అంటుంటారు. ఇది ఇంట్లో వాళ్ళకి కూడా ప్రమాదం అనేసి ఒక థాట్లో ఉంటారు. I would say it is absolute myth and also misinformation. Okay. సో ఏంటంటే పేషెంట్స్ అందరు అనుకుంటారు ఇక్కడ రేడియేషన్ తీసుకుంటే he will get radioactive. This is the most common question asked in our clinics. So there is nothing like that. As soon as the patient comes, machine is stopped, అంటే ఒక్కసారి మెషిన్ ఆపేసాము అంటే, ట్రీట్మెంట్ ఆపాము అంటే, he is radiation free. Okay. There is no carrying forward or nothing. He can eat and sit and everything. There are some radiopharmaceuticals, అంటే న్యూక్లియర్ మెడిసిన్లో యూజ్ చేస్తాము. సచ్ డ్రగ్స్ ఆర్ లైక్ రేడియోఐడిన్ థెరపీ, అలాంటి వాటిలలో we give maintain distance or some isolation for few days. Not in radiation therapy, which we do EBRT or brachytherapy, దీంట్లో ఏమి, it is completely safe medically. సో ఒక్కసారి రేడియేషన్ తీసుకుంటే ఫర్టిలిటీ మీద, ఫ్యామిలీ ప్లానింగ్ ఆర్ హెయిర్ లాస్, స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కిందకి వస్తాయి. మీరు అడిగిన అంటే ఇవన్నీ కూడా నిజంగానే ఎఫెక్ట్ అవుతుంది. మీరు అడిగిన అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బట్ ద థింగ్ ఈజ్ రేడియేషన్ అనేది సైట్ స్పెసిఫిక్. అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఇన్ ఫర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండ్ సే ఫర్టిలిటీ పోతుంది అంటే ఇట్స్ ఫాల్స్, ఇట్స్ మిత్, మిస్ఇన్ఫార్మ్. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ ద రేడియేషన్ టు pelvic area, pelvis area ఇస్తున్నామంటే there might be a chance of infertility issues. If the men are there, they have to go for artificial storage, cement storage ఇట్లాంటివి. Women can plan for infertility, egg freezing. సో జనరల్గా మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి, రేడియేషన్ తర్వాత ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు? As I said earlier, site specific. If I am giving for oral cancers or head and neck, so ఇక్కడ ఏంటంటే స్కిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో డ్యూరింగ్ ట్రీట్మెంట్ పేషెంట్ మైట్ బీ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అంటే ఇప్పుడు మ్యూకోసైటిస్ ఇట్లాంటి నోట్లో చిన్న చిన్న అల్సర్స్ లాగా వస్తుంటాయి. సో అవి డ్యూరింగ్ ట్రీట్మెంట్ అంటే లాస్ట్ ఫేజెస్లో వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ టెంపరరీ ఓన్లీ. దీస్ ఆర్ ఆల్ టెంపరరీ. వాట్ ఎవర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్ due to radiation, most of them are temporary.
స్వాలోయింగ్ డిఫికల్టీ ఇలాంటివి. పెల్విస్లో అయితే మోషన్ ప్రాబ్లమ్ అన్నా లేకపోతే యూరిన్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. సో రేడియేషన్ పేషెంట్స్కి జనరల్గా మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా స్కిన్ కేర్ కానీ ఫెటిగ్ మేనేజ్మెంట్ అట్లాంటి టిప్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? స్కిన్ కేర్ అంటే మాయిశ్చరైజర్స్, అడిక్వేట్ హైడ్రేషన్ చేయమంటాము, వాటర్ ఎక్కువ తాగాలి, స్కిన్ మాయిశ్చరైజర్స్ వాడాలి, అండ్ అవాయిడ్ హార్ష్ సోప్స్ లైక్ కెమికల్ కన్సన్ట్రేటెడ్ సోప్స్ కానీ ఇలాంటివి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అప్రోచ్ యువర్ డర్మటాలజిస్ట్ ఆర్ ఎనీ వన్. This would be the better skin care for any patient. Avoiding sunlight ante caps లాంటివి, you can wear caps, సన్ స్క్రీన్ లోషన్స్ ఇలాంటివి వాడచ్చు. బాగా ఫెటిగ్ ఉంటారు, అలసిపోతూ ఉంటారు కదా. బికాజ్ పోస్ట్ ట్రీట్మెంట్ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఫెటిగ్ వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఈజ్ ఫెటిగ్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ న్యూట్రిషన్, ట్రీట్మెంట్, ఇవి ఎక్స్టెండెడ్ డ్యూరేషన్ డిలే, అండ్ ఆల్సో సైకలాజికల్లీ ఆల్సో దే ఆర్ స్ట్రెస్డ్ అవుట్. సో ఐ ఎంకరేజ్ good support, good family support, and always a healthy and balanced nutrition that will help the patient to come out of all this fatigue and everything. So tier 2 tier 3 cities-లో రేడియేషన్ థెరపీ యాక్సెస్ ఉందా? Yes, now around even tier 2 tier 3 cities కి కూడా radiation has reached. Warangal, Karimnagar, Khammam, all centers, all places we have this radiation therapy. సో కాస్ట్ ఎట్లా ఉంటుంది? Cost is treatment cost would be around 60,000 to 3 lakhs వరకు ఉంటుంది. based on the technique. Okay. Based on the technique they charge. ఇది ఎట్లా ఉంటుంది? సెషన్ వైజ్గా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? యూజువలీ రేడియేషన్స్ అనేది we charge and package. Okay. So based on the package means number of fractions they will be charging. 10 to 15 ఒకటి అని, 30 అని ఒకటి అట్లా they will be charging. సో ఇండియాలో ఫ్యామిలీ మెంబర్స్ తరచూ ట్రీట్మెంట్ డెసిషన్స్లో స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? Usually we explain the things, what is the disease stage first, explaining the disease. అంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నారు, ఇవన్నీ జస్ట్ నాట్ ఓరల్గా చెప్తే దే కాంట్ అండర్స్టాండ్. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్స్ సో దట్ హీ గెట్స్ వాళ్ళకి అర్థమయ్యేటందుకు డయాగ్రామ్స్ డ్రా చేయడము, సిటీ ఇమేజెస్ చూపించడము, ఇలాంటివన్నీ చేసి చూపించాల్సి వస్తుంది. We will explain everything in detail and what treatment needs to be done. So ఈ ట్రీట్మెంట్ చేస్తే ఇంత, సర్జరీ చేస్తే ఈ బెనిఫిట్ ఉంది, రేడియేషన్ చేస్తే ఈ బెనిఫిట్ ఉంది, ఇవన్నీ బెనిఫిట్స్, కాన్స్, అంటే దానివల్ల చేయకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది, చేస్తే ఏం ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. నౌ ద పేషెంట్స్ విల్ ఆస్క్ ఎవ్రీ క్వశ్చన్. నో, దే విల్ నాట్ ఈవెన్ అలౌ ఎనీవన్ టు interfere. Because it's who's gonna suffer all that things. So కొంచెం మన ఇండియాలో హోమ్ రెమెడీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో దాని గురించి చెప్పండి. పథ్యాలు అంటారు, హోమ్ రెమెడీస్ అంటారు. యూజువల్లీ దిస్ ఇస్ ఎరా ఆఫ్ ఇంటర్నెట్. సో ఇన్ఫర్మేషన్ ఎంత బాగా దొరుకుతుందో మిస్ఇన్ఫర్మేషన్ కూడా అంతే బాగా దొరుకుతుంది. సమ్ పేషెంట్స్ ఆస్క్ గ్లూకోజ్ అంటే రైస్ బంద్ చేస్తాము అని, ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో దీస్ ఆర్ ఆల్ మిస్ఇన్ఫర్మేషన్స్. క్యాన్సర్ సెల్కి గ్లూకోజ్ ఆపేస్తాము ఇలాంటివన్నీ, ఇఫ్ దీస్ ఆర్ ఆల్ మిస్ఇన్ఫర్మేషన్స్ అండ్ దెర్ ఇస్ నో క్యూర్. చిన్న చిన్న రెమెడీస్ లైక్ పేషెంట్కి వామిటింగ్స్ ఇలాంటి వాటికి హోమ్ రెమెడీస్ పాత రోజుల నుంచి వాడుతున్నారు, అవి పనిచేస్తాయి. సో దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ డూయింగ్, బట్ డోంట్ యూజ్ సమ్ అదర్ మెడికేషన్స్ ఇన్ అలోపతితో వేరే మెడికేషన్స్ యూజ్ చేస్తే సమ్టైమ్స్ క్రాస్ రియాక్షన్స్ ఇలాంటివి వస్తాయి. సో బెటర్ టు టాక్ టు యువర్ డాక్టర్ బిఫోర్ యూజింగ్ సచ్ హోమ్ రెమెడీస్. జనరల్గా స్కిన్ కేర్ ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ రేడియేషన్ రిస్క్ నివారించడానికి సాధారణ ప్రజలు ఏం చేయాలి? స్కిన్ కేర్ usually sunscreen lotions, wearing sunscreen lotions, avoiding wearing caps and everything. Usually ఇవే సరిపోతుంటాయి. అండ్ adequate nutrition and adequate hydration is enough. సో So క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించడంలో రేడియేషన్ థెరపీ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందంటారు? క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించడం వల్ల మనకి ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. వెన్ వీ ట్రీట్ ఇన్ స్టేజ్ 1 స్టేజ్ 2లో
ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్స్కి అండ్ స్టేజ్ 3 స్టేజ్ 4 సక్సెస్ రేట్స్కి చాలా తేడా వస్తుంది. ఇఫ్ ఐ సే మై రిజల్ట్స్ ఆర్ ఇన్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎర్లీ క్యాన్సర్స్ 90-95% రిజల్ట్స్ ఉంటాయి స్టేజ్ 1లో. వెన్ ఇట్ కమ్స్ టు స్టేజ్ 2 ఇట్ ఈస్ అరౌండ్ 85. వెన్ ఇట్ కమ్స్ టు స్టేజ్ 3 ఇట్ ఫాల్స్ టు 60 సడన్గా, ఎగ్జాంపుల్. సో అలా డ్రాస్టిక్గా పడిపోతుంటాయి. సో ఇన్ దట్ వే ఇఫ్ వి డయాగ్నోజ్ ఎర్లీ బై స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ క్యాంప్స్, కండక్టింగ్ క్యాంప్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఆర్ ఈవెన్ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ ఇన్ ఎర్లీ, అంటే ఎర్లీగా తను ఐడెంటిఫై చేసుకొని సిమ్టమ్ని రావడము అట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా యూ హ్యావ్ ఎ బెటర్ హ్యాండ్. ప్రాబ్లమ్ని నువ్వు ఈజీగా ఎర్లీగా అరెస్ట్ చేస్తున్నావు. అడ్రస్ చేసినప్పుడు యూ విల్ బీ అరెస్టింగ్ ఆల్ ద థింగ్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ మొడాలిటీ ట్రీట్మెంట్కి మీకు ఎర్లీ క్యాన్సర్స్లో ఇట్ వుడ్ బి బెటర్. మీ ఎక్స్పీరియన్స్లో లైక్ జీవితాంతం గుర్తుండిపోయే పేషెంట్కి అట్లాంటి కేసెస్ ఏమన్నా? చాలా ఉంటాయి. బట్ హెల్పింగ్ పీపుల్ విల్ బి, అంటే ట్రీట్మెంట్ మేము క్యూర్ రేట్స్ చాలానే ఉంటాయి. బట్ హెల్పింగ్ సమ్ పీపుల్ వుడ్ బి, అంటే ఒకటి ఐ థింక్ హీ ఈజ్ అరౌండ్ 84-year-old జెంటిల్మెన్. హీ అరౌండ్ ఆలేరు దగ్గర ఉంటాడు అనుకుంటా. సో హీ యూస్ టు కమ్ CA base of tongue, independent, 84-year-old but independent. He used to come to daily to clinic. Means once I started radiation, he used to come to daily to OPD and talk to me that I am being treated. After 2 months, he came back. He's absolutely primary disease is absolutely gone. And now he is happy without any chemotherapy. He is going good. Great. Whenever he comes, he makes sure that everyone recognizes him. నెక్స్ట్ 10 yearsలో వచ్చే 10 సంవత్సరాల్లో రేడియేషన్ ఆంకాలజీ ఫీల్డ్ ఎట్లా మారుతుందని అనుకుంటున్నారు? AI will be having a deep impact on every medical field, but especially in our field it would be adding to our advantage. As I said, కంటూరింగ్లో కానీ ప్లానింగ్లో, అడాప్టివ్ ప్లానింగ్లో, రిసోర్సెస్ని బెటర్ యూజ్ చేయడంలో విల్ బి టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ AI. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్, ఒక్క మాటలో సర్జరీ ఆర్ రేడియేషన్, మీకు మొదటి ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏది ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద కేస్, డిసీజ్. సో వాట్స్ వన్ రేడియేషన్ myth you would wish it would disappear forever? Radiation causes harm to family members after a patient getting treated. This myth needs to be disappeared immediately. What's your message to patients who are afraid to start radiation? Talk to your doctor and know the complete details of your treatment, pros, cons. ఇవన్నీ తెలుసుకోండి. Radiation is safe. You can take it, no issues. Thank you so much. Thank you for your insights, sir.